ఎవరికమ్మా తెలంగాణ వచ్చిన దరిమిల ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా కూడా 10 జిల్లాలుంటే మొత్తం 33 జిల్లాలలో నల్లగొండ జిల్లా అంతా అభివృద్ధి చెందిన జిల్లా మనం ఎక్కడ చూసుండం. కేసీఆర్ గారి సారథ్యంలో, జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ థర్మల్ ప్రాజెక్టు పెట్టారు. ఎక్కడ చూసినా కొన్ని చోట్ల మిర్యాలగూడ కానీ మన తలనే నాగార్జున సాగర్ పోతుంది, కానీ మన జిల్లాకి నీళ్లుండవు. అవన్నీ తీసుకుపోయి ఖమ్మం కృష్ణా జిల్లాకు వాడతారు. కానీ తాగటానికి కానీ సాగు చేసుకోవటానికి కానీ ఎలాంటి నీళ్లు లేక, బీటలు వారి పొలాలు పండక, తాగునీరు లేక వలసలిపోతున్న పరిస్థితి పాలమూరు తర్వాత మన జిల్లాకే పేరుండే. అలాంటి నల్గొండ జిల్లాలో వీరు మంత్రిగా వచ్చిన తర్వాత, విద్యుత్ శాఖ మంత్రిగా వచ్చిన దగ్గర నుంచి కూడా 20,000 మెగావాట్ల విద్యుత్ కోసం థర్మల్ ప్రాజెక్టు పెట్టిర్రు. దాంతోపాటు ఎక్కడ చూసినా నీళ్లు కాళేశ్వరం దగ్గర నుంచి సూర్యాపేట కోదాడ వరకు కూడా సాగునీరు ఇచ్చిన ఘనత జగదీశ్వర్ రెడ్డి గారికే దక్కింది. ఆయన ఆధ్వర్యంలోనే జిల్లాలో ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు లేవు, రాష్ట్రంలో లేవు. అలాంటిది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, వీరి సారథ్యంలో జిల్లాకి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగదీశ్వర్ రెడ్డి గారికే దక్కింది. ఏ ఊరు పోయినా, ఎక్కడికి పోయినా కానీ రోడ్లు మంచిగా ఉన్నాయి. కరెంటు 24 గంటల విద్యుత్తుని, అది నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేసిన చరిత్ర ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ విద్యుత్తు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు చేసి 24 గంటలు ఏదైతే కేసీఆర్ గారు కలగన్నారో, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని అన్నారో, అలాంటి తెలంగాణలో కరెంటు 24 గంటలు ఇస్తానని ఈయన నమ్మి, జగదీశ్వర్ రెడ్డి గారు పెద్దలు నమ్మి ఆయన చేతిలో పెడితే ఏ రోజు కూడా నాణ్యమైన కరెంటు కాకోకుండా, ఎక్కడ కూడా నిమిషం కన్ను రెప్పపాటు కూడా కరెంటు పోకోకుండా చూసిన ఘనత మన జగదీశ్వర్ రెడ్డి గారిది.